హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ అనీష్. వెల్కమ్ టు లైఫ్ టెక్ తెలుగు. ఈరోజు వీడియోలో మన Redmi K20 Pro ఉంది కదా, Redmi K20 Proలో DotOS 5.0 వర్షన్ ఇది బేస్డ్ ఆన్ Android 11 అండి. Android 11 మీద రన్ అవుతుంది. దీని ఇన్స్టాలేషన్ రివ్యూ అయితే చూద్దాం. ఇది వచ్చేసి మనకి Android 11 మీద రన్ అవుతుంది. అలాగే ఇది మనకి కెర్నల్ వచ్చేసి లైనక్స్ కెర్నల్ ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ దీనిలో ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే చాలా అప్డేట్ చేశారు. ఫస్ట్ యానిమేషన్ గురించి మాట్లాడుకుంటే యానిమేషన్ అయితే చాలా బాగుంది. మనకి దీనిలో నోటిఫికేషన్ సెంటర్ మనం ఓపెన్ చేసినప్పుడు కూడా బ్యాక్గ్రౌండ్ అయితే మనకి బ్లర్ ఎఫెక్ట్ చాలా బాగుంది. అట్లాగే మనకి వాల్యూమ్ కంట్రోల్ సెంటర్ వచ్చేసి మనకి రైట్ సైడ్లో ప్రొవైడ్ చేశారు. డిఫాల్ట్గా వాల్యూమ్ అయితే మనం ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. పట్టుకుని మనం MIUI వర్షన్లో లాగా మన పైకి కిందకి డ్రాగ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఎక్కడ కావాలంటే అక్కడ ట్యాప్ చేస్తే సరిపోతుంది. మనకి వాల్యూమ్ అయితే అడ్జస్ట్ అయిపోతుంది. ఇక్కడ నుంచి ఒక ఆప్షన్ వైబ్రేషన్ మోడ్ కానీ సైలెంట్ మోడ్ కానీ మనం ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు. యాప్స్ కూడా మనకి ఎక్కడ ల్యాగింగ్ అయితే లేదు, చాలా ఫాస్ట్గా ఉంది. చాలా స్మూత్గా ఉంది, చాలా ఫాస్ట్గా కూడా ఉంది చూడండి. అట్ ద సేమ్ టైం మనకి స్క్రీన్ షాట్ కూడా ప్రొవైడ్ చేశారు. స్క్రీన్ షాట్ కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. దీనిలో మనం షేర్ చేయడం కానీ ఎడిట్ చేసుకోవడం కానీ ఇక్కడ నుంచి మనం ఫైల్ని అయితే డైరెక్ట్గా షేర్ చేసేసుకోవచ్చు. అట్లాగే సెలక్షన్ ఆప్షన్ గురించి మాట్లాడుకుంటే సెలక్షన్ ఆప్షన్ కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. నోటిఫికేషన్ సెంటర్ కూడా మనకి చూడండి చాలా బాగుంది. మన బ్రైట్నెస్ కూడా జస్ట్ ట్యాప్ చేస్తే సరిపోతుంది. మనకి ఎక్కడ కావాలంటే అక్కడ ఆ రేంజ్కి అయితే మనకి ఆటోమేటిక్గా మూవ్ అయిపోతుంది చూడండి. ఇది ఒక ఆప్షను. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ పైన మనకి బ్యాటరీ పర్సెంట్ మనకి ఎప్పటి వరకు వస్తుందో కూడా చూపిస్తుంది చూసారా. ఈ ఆప్షన్ అయితే చాలా బాగుంది చూడండి. ఇక్కడ మనకి బ్యాటరీ మనకి అంటిల్ మనకి ఎక్కడి వరకు అయితే బ్యాటరీ వస్తుందనే ఆప్షన్, ఇక్కడ ఉన్న బ్యాటరీ కెపాసిటీ మనకి ఎప్పటి వరకు వస్తుంది అనేది కూడా ఇక్కడ చూపిస్తుంది చూసారా. సెట్టింగ్స్ ఇంటర్ఫేస్ అయితే మనకి ఇట్లా ఇచ్చారు. మనకి సెట్టింగ్స్ ఇంటర్ఫేస్ అయితే చూడటానికి ఇట్లా ఇచ్చారు. నెక్స్ట్ దీనిలో మొబైల్ నెట్వర్క్ అయితే పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. బ్లూటూత్ కానీ వైఫై కానీ NFC అయితే వర్క్ చేయట్లేదు. నెక్స్ట్ కస్టమైజేషన్ సపరేట్గా మనకి OnePlus ఉంది కదా, OnePlusలో ఆప్షన్ లాగా వీళ్ళు కూడా సపరేట్గా ఇచ్చేసారు చూడండి. ఇదే మెయిన్ అప్డేట్. దీనిలో వాల్పేపర్ మనం ఇక్కడ నుంచి చూస్ చేసుకుని ఏ వాల్పేపర్ కావాలంటే ఆ వాల్పేపర్ మనం ఇక్కడ నుంచి అప్లై చేసేసుకోవచ్చు. ఇంటర్ఫేస్ కూడా చూడటానికి చాలా నీట్గా ఉంది చూసారా. లాక్ స్క్రీన్లో ఎలా ఉంది, మనకి హోమ్ స్క్రీన్లో ఎలా ఉంది అనేది మనకి చూసుకోవడానికి కూడా జస్ట్ సైడ్ ఇట్లా ట్యాప్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే క్లాక్ స్టైల్స్ ఉన్నాయి కదా, అవి అయితే ఉన్నాయి చూడండి. ఇక్కడ ఏవడి లాక్ స్క్రీన్ మెన్షన్ చేశారు. జస్ట్ స్వైప్ చేస్తే చాలు పక్కకు మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాక్స్ అయితే మనకి మోడల్స్ కనిపిస్తున్నాయి చూసారా. ఇక్కడ ఇదొక ఆప్షను. నెక్స్ట్ స్క్రోల్ డౌన్ చేస్తే మనకి స్టేటస్ బార్కి సంబంధించిన మొత్తం కంట్రోల్స్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఫస్ట్ మనకి బ్యాటరీ బార్ ఉంది కదా, ఇక్కడ మనకి బ్యాటరీ ఐకాన్ ఉంది చూసారా. బ్యాటరీ ఐకాన్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. అదైతే హైలైట్ చేశారు. ఇక్కడ కనిపిస్తుందా ఒకసారి ఇక్కడ చూడండి. ఇండికేటర్ మనకి ఏ టైప్లో కావాలి మొత్తం 3-4 ఆప్షన్స్ అయితే ఇచ్చారు చూడండి. వీటిలో ఇట్లా జస్ట్ మనం కావాలంటే దీన్ని అప్లై చేసేస్తే సరిపోతుంది. జస్ట్ మనం అప్లై చేస్తే మన ఇక్కడ పైన చేంజ్ అయిపోయింది చూడండి. ఐకాన్ రౌండ్ షేప్ వచ్చింది కదా, అక్కడేం పర్సంటేజ్ చూపిస్తుంది మనకి. అదొక ఆప్షన్ దీనిలో. నెక్స్ట్ ఇక్కడ చాలా ఆప్షన్స్ ఇచ్చారు చూడండి. మనకి బ్యాటరీ పర్సంటేజ్ స్టైల్ ఉంది కదా, పర్సంటేజ్ స్టైల్ ఎలా ఉండాలనేది కూడా ఇక్కడ నుంచి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. హైడ్లో ఉండాలా, చిన్నదిగా ఉండాలా, పెద్దగా మనకి ఇక్కడైతే కనిపించాలనేది ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు. అట్లాగే మనకి దీని మీద ట్యాప్ చేస్తే పర్సంటేజ్ మనకి ఏ స్టైల్లో కావాలనేది కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది చూసారా. ఇదొక ఆప్షను. నెక్స్ట్ క్లాక్ గురించి మాట్లాడుకుంటే క్లాక్ మనకి కావాలి అంటే ఎనేబుల్ చేసుకోవచ్చు. లేదు దీని మీద ట్యాప్ చేస్తే మనకి క్లాక్ ఇక్కడ పోతుంది చూసారా. లేదు కావాలి అంటే మనకి ఇక్కడ వస్తుంది. ఇదొక ఆప్షను. నెక్స్ట్ మనకి క్లాక్ మనకి ఎక్కడ కావాలి, సెంటర్లో కావాలా, లెఫ్ట్ సైడ్ కావాలా, రైట్ సైడ్ కావాలా, జస్ట్ స్వైప్ చేసుకుంటే మనకి లెఫ్ట్ సైడు, సెంటరు, రైట్ సైడు. బాగుంది కదా ఆప్షను. నెక్స్ట్ సెకండ్స్ కూడా కావాలి అంటే మనం ఇక్కడ ఎనేబుల్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. క్లాక్కి AM PM కూడా కావాలి అంటే చిన్నగా కనిపిస్తుంది, లేదు అంటే ఆఫ్ చేసుకోవచ్చు. పెద్దగా కావాలంటే పెద్దగా సెట్ చేసుకోవచ్చు. డేట్ కూడా మనకి డే కూడా మనకి ఇక్కడ చూసారా. కావాలంటే డేని కూడా మనం కావాలంటే పెద్దగా అడ్జస్ట్ చేసుకోవచ్చు, లేదు చిన్నగా, లేదు అంటే ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇదొక ఆప్షను. నెక్స్ట్ ఇంటర్నెట్ స్పీడ్ ఉంటుంది కదా, ఇంటర్నెట్ స్పీడ్ గురించి కూడా మనం అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నుంచి స్పీడ్ని మనం కావాలంటే ఎనేబుల్ చేసుకోవచ్చు. ఎనేబుల్ చేసుకున్న తర్వాత దాని సైజు మనకి ఇక్కడ చూసారా, మనం ఇక్కడ పెంచుతుంటే అక్కడ సైజు కూడా పెరుగుతుంది చూడండి. ఇక్కడ కావాలంటే దీన్ని యాక్టివ్ చేసుకోవచ్చు. మనం ఇంటర్నెట్ ట్రాఫిక్కి సంబంధించిన ఐకాన్ కూడా మనం కావాలంటే ఇక్కడ దీన్ని ఎనేబుల్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇదొక ఆప్షను. నెక్స్ట్ మనకి బ్యాటరీ లైట్ గురించి మాట్లాడుకుంటే
ఇక్కడ మనం దీన్ని ఎనేబుల్ చేసుకుంటే మన K20 Proలో ఇక్కడ రెడ్ కలర్ ఇండికేటర్ అయితే ఉంటుంది మొబైల్లో. ఇది కావాలి అంటే దీనికి సంబంధించిన ఆప్షన్స్ ఈ 3 కావాలి అంటే మనం ఎనేబుల్ చేసుకోవచ్చు. లో బ్యాటరీ ఉన్నప్పుడు ఎనేబుల్ చేసుకోవాలా లేదా, అది మనకు కనిపించాలా లేదా, డూ నాట్ డిస్టర్బ్లో ఉన్నప్పుడు కూడా ఎనేబుల్ అవ్వాలా లేదా అనేది కూడా మనం ఇక్కడ నుంచి అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. స్టేటస్ బార్ ఉంది కదా, దీనికి సంబంధించిన ఆప్షన్స్ ఇవి. నెక్స్ట్ క్విక్ సెట్టింగ్స్ ఉంది కదా, క్విక్ సెట్టింగ్స్ గురించి మాట్లాడుకుంటే దీన్ని కూడా మనం క్విక్ సెట్టింగ్ టైల్ ఉంది కదా, దీనికి సంబంధించిన ఆప్షన్స్ అయితే మనం ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చారు చూడండి మనకి టైల్స్ టైట్లు. ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి ఇక్కడ ఉన్నాయి కదా, ఏదో బోల్డ్గా కనిపిస్తున్నాయి. ఇప్పుడు లేదు టైల్స్ టైట్లు కావాలి అంటే కనుక మనం ఎనేబుల్ చేసుకుంటే ఇక్కడ కింద నేమ్స్ అయితే కనిపిస్తాయి మనకి. అది కూడా మన ఇష్టం, కావాలంటే దీన్ని ఎనేబుల్ చేసుకోవచ్చు లేకపోతే లేదు. టైల్స్ ఇంకా దీనిలో మిగిలిన ఆప్షన్స్ ఉన్నాయి కదా, మిగిలిన ఆప్షన్స్ గురించి మాట్లాడుకుంటే మనకి రోస్ ఎన్ని కావాలి, కాలమ్స్ ఎన్ని కావాలి అనేది మనం ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేసుకుని పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు. ఇవి మన క్విక్ సెట్టింగ్స్ ఉంది కదా, దీనికి సంబంధించిన రోస్ కానీ కాలమ్స్ కానీ మనం ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేసుకుని పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు. ఇదొక ఆప్షన్. నెక్స్ట్ మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది కదా, ఫింగర్ ప్రింట్ సెన్సార్కి సంబంధించిన ఐకాన్స్ అండి ఇవి. దీన్ని కూడా మనకి ఏది కావాలో చూస్ చేసుకుని మనం అయితే ఎనేబుల్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉంది కదా, ఏదో ఒకటి మంచిది చూసుకుని డిఫాల్ట్గా అయితే మనకి ఇది ఉంది. లేదు మనం OnePlusకి సంబంధించిన సెట్ చేయాలి అంటే దీన్ని సెట్ చేస్తే మనకి ఇక మనకి ఇక్కడ వచ్చింది కదా, ఇక్కడికి మనకి ఎనేబుల్ అయింది చూసారా, దీన్ని బట్టి ట్యాప్ చేస్తే మనకి సరిపోతుంది. అట్లాగే దానికి సంబంధించిన ఫింగర్ ప్రింట్ సెన్సార్కి సంబంధించిన యానిమేషన్ కూడా మనం ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇట్లా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇంట్లో మీకు ఏది నచ్చిందో చూస్ చేసుకుని అదైతే ఎనేబుల్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ ఇది ఉంది కదా, అది OnePlusకి సంబంధించిన ఇది కూడా ఒకసారి ఎనేబుల్ చేసి చూద్దాం. వావ్, చూసారా బాగుంది కదా చూడటానికి. అట్లాగే ఇంకా చాలా ఉన్నాయి చూడండి ఆప్షన్స్. అట్లాగే దీనికి సంబంధించిన మనం ఇక్కడ ఓపెన్ చేసుకున్నప్పుడు అక్కడ మనం ప్లేస్ చేసే ప్లేస్ దగ్గర కలర్, ఈ కలర్ కూడా ఇక్కడ ఉన్న కలర్ని కూడా మనం అడ్జస్ట్ చేసుకుని చేంజ్ చేసేసుకోవచ్చు. డిఫాల్ట్గా అయితే మనకి బ్లూ కలర్ ఉంది, లేదు మనకి గ్రీన్ కలర్ కావాలంటే గ్రీన్ కలర్ సెట్ చేసుకోవచ్చు, లేదు అంటే కనుక మనకి ఎల్లో కావాలంటే ఎల్లో కలర్ సెట్ చేసుకోవచ్చు. ఒకసారి చెక్ చేసి చూద్దాం చూడండి, ఎల్లో కలర్ చేంజ్ అయింది చూసారా ఇక్కడ, ఇది ఆప్షను. ఇంకొక ఆప్షన్ కూడా ఇచ్చారు చూడండి దీనిలో, మనకి నైట్ టైంలో ఉన్నప్పుడు మనం మొబైల్ని కనుక ప్లేస్ చేసినప్పుడు మనకి సెన్సార్ అయితే కొంచెం ఎనేబుల్ అయ్యి ఇక్కడ మనకి నైట్ టైం అయితే లైట్ వెలుగుతుంది కదా, అది మీకు కావాలా వద్దా అనేది ఇక్కడ ఒక ఆప్షన్ చూడండి. దీన్ని అయితే ఎనేబుల్ చేసుకుని మనకి నైట్ టైం కావాలి అంటే దీన్ని ఉంచుకోవచ్చు, లేదు అంటే కనుక టర్న్ ఆఫ్ చేసేసుకోవచ్చు. థీమ్స్ గురించి మాట్లాడుకుంటే మనం కలర్ అయితే ఇక్కడ మనకు డిఫాల్ట్గా బ్లూ కలర్ ఇచ్చారు కదా, బ్లూ కలర్ కాకుండా మనకి వేరే కలర్ కావాలి అంటే ఇక్కడ నుంచి మనం మార్చేసుకోవచ్చు. ఇక్కడ మనకి చేంజ్ అయింది చూసారా కలరు, థీమ్ ఆప్షను. దీనిలో లైట్ కావాలంటే లైట్ కూడా సెట్ చేసుకోవచ్చు, అంటే కొంచెం చూడటానికి మరీ డార్క్గా కాకుండా లైట్గా కనిపిస్తుంది మనకి, ఇదొక ఆప్షను. దీనిలోనే కింద స్క్రోల్ డౌన్ చేస్తే మనకి ఫాంట్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. దాని ఇంటర్ఫేస్ కూడా చాలా డిఫరెంట్గా ఇచ్చారు చూడండి, మనకి ఇక్కడ ఏ రకంగా కనిపిస్తుంది అనేది ఇక్కడ తెలిసిపోతుంది అసలు. ఇదిగోండి OnePlusకి సంబంధించింది కూడా ఇచ్చారు. లేదు ఇంకా కావాలి అంటే దీనిలో చాలా ఉన్నాయి. గూగుల్ శాన్స్ ఉంది, గూగుల్ పిక్సెల్కి సంబంధించింది. అట్లాగే 4-5 అయితే మెన్షన్ చేశారు దీనిలో. నెక్స్ట్ అట్లాగే ఐకాన్ ప్యాక్ గురించి మాట్లాడుకుంటే ఐకాన్స్ కూడా ఇక్కడ నుంచి మనం చేంజ్ చేసేసుకోవచ్చు. ఏవి దీనికి సంబంధించి స్టేటస్ బార్కి సంబంధించిన ఐకాన్స్ ఉన్నాయి కదా, ఇవైతే ఇక్కడ నుంచి మనం మార్చేసుకోవచ్చు. వీటిలో చూస్ చేసుకుని ఏదో ఒకటి మార్చాము అంటే మనకి ఇక్కడ చేంజ్ అయిపోతాయి చూసారా. ఇంకొక కస్టమైజేషన్ ఆప్షన్ ఓపెన్ చేయగానే అసలు చూడండి ఆ ఇంటర్ఫేస్ కూడా చాలా నీట్గా ఉంది. నెక్స్ట్ మనకి ఐకాన్ షేప్ కూడా, మీరు ఐకాన్ రౌండ్ షేప్ ఉంది ప్రజెంట్ అయితే మనకి రౌండ్ షేప్ ఉంది, లేదు స్క్వేర్ షేప్ కావాలి అంటే స్క్వేర్ షేప్ కూడా మనం ఎనేబుల్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు చేంజ్ అయిపోయింది చూసారా ఇది ఆప్షను. మనకి సిస్టంలో కూడా చాలా ఆప్షన్స్ ఇచ్చారు చూడండి. మనకి హోల్డ్ చేసి పట్టుకుంటే మన టార్చ్ లైట్ పవర్ బటన్ హోల్డ్ చేసి పట్టుకుంటే టార్చ్ లైట్ మనకి ఎనేబుల్ అవ్వాలా లేదా అనేది ఇక్కడ ఒక ఆప్షన్ ఇచ్చారు. అట్లాగే డబుల్ ట్యాప్ టు స్లీప్ కానీ డబుల్ ట్యాప్ టు వేక్ కానీ అట్లాగే చాలా ఆప్షన్స్ ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు చూసారా. ఇదొకటి మనకి 3 ఫింగర్ స్క్రీన్ షాట్ ఉంది కదా, ఇది కూడా మనకు కావాలంటే ఎనేబుల్ చేసుకోవచ్చు. ఇక్కడైతే ఇచ్చారు ఆప్షను. నెక్స్ట్ వాల్యూమ్ ప్యానల్ మనకి డిఫాల్ట్గా రైట్ సైడ్లో ఇచ్చారు కదా, అట్లా కాదు ఇక్కడ ఆప్షన్ ఉంది కదా, దీన్ని చేంజ్ చేసుకుంటే మనకి రైట్ సైడ్లో అయితే లెఫ్ట్ సైడ్లో అయితే వస్తుంది. ఇదొక ఆప్షను. పాకెట్ మోడ్ కానీ సెక్యూరిటీ విషయానికి వస్తే పాకెట్ మోడ్ కానీ ఈ ఆప్షన్ ఏంటంటే మనకి ఏ ఓఎస్ అయినా సరే మనకి రీస్టార్ట్ చేసినప్పుడు మనకి కంపల్సరీ ప్యాటర్న్ లాక్ అయితే అడుగుతుంది ఎనేబుల్ చేసుకుంటే. అట్లా కాకుండా మనకి బయోమెట్రిక్తో ఓపెన్ అవ్వాలి, ఫింగర్ ప్రింట్తో ఓపెన్ అవ్వాలి అంటే కనుక దీన్ని ఎనేబుల్ చేసుకుంటే సరిపోతుంది. ఇదొక ఆప్షను. స్క్రోల్ డౌన్ చేస్తే మనకి
గ్రిడ్ సైజ్ కూడా మనకి నెంబర్ ఆఫ్ కాలమ్స్, నెంబర్ ఆఫ్ రోస్, ఐకాన్కి సంబంధించినవి ఎన్ని ఉండాలి ఏంటనేది మనకి పెద్దగా కావాలంటే పెద్దగా సెట్ చేసుకోవచ్చు, లేదు 4x4 కానీ 5x5 కానీ ఆప్షన్స్ అయితే ఇచ్చారు. ఇది కస్టమైజేషన్ సెక్షన్ అయితే. నెక్స్ట్ బ్యాటరీ విషయాన్ని గురించి మాట్లాడుకుంటే బ్యాటరీ కూడా థర్మల్ ప్రొఫైల్స్ అయితే ప్రొవైడ్ చేశారు చూడండి. మనకి కావాలంటే మీరు ఇక్కడ చూస్ చేసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అట్లాగే ఇంటర్ఫేస్ కూడా చూడటానికి చాలా నీట్గా ఉంది. బ్యాటరీ సేవర్ ఇక్కడ నుంచి ఆన్ చేసుకోవడం కానీ ఆఫ్ చేసుకోవడం కానీ ఆప్షన్స్ అయితే ఇచ్చారు. బ్యాటరీ కూడా అంత ఫాస్ట్గా అయితే డ్రైన్ ఏమి అవ్వట్లేదు. 70% నుంచి నేను కంటిన్యూస్గా యూస్ చేస్తున్నాను. ఇదిగోండి నేను 245 నుంచి కంటిన్యూస్గా మొబైల్ అయితే యూస్ చేస్తున్నాను. నేను స్టార్ట్ చేసినప్పుడు 70% ఉంది, ఇప్పటికి 54% ఉంది. అంటే ఛార్జింగ్ పర్సంటేజ్ పర్వాలేదు, మామూలుగానే నార్మల్గానే ఉందని చెప్పొచ్చు. నెక్స్ట్ సౌండ్ విషయాన్ని గురించి మాట్లాడుకుంటే సౌండ్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. ఇంటర్ఫేస్ అయితే చేంజ్ చేశారు దీనిలో. ఛార్జింగ్ సౌండ్స్ అండ్ వైబ్రేషన్ కానీ టచ్ సౌండ్స్ కానీ ఇక్కడ నుంచి మనం చూస్ చేసుకుని ఆఫ్ చేసుకోవచ్చు లేదా ఆన్ చేసుకోవచ్చు. ఇది ఒక ఆప్షన్. ఇంకా అడిషనల్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే ప్రైవసీ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు దీనిలో. మనకి ఏ యాప్ సంబంధించిన ఏ కేటగిరీకి సంబంధించిన యాప్స్ మనకి ఏ పర్మిషన్స్ అయితే తీసుకుంటున్నాయి అనేది ఇక్కడ ఆప్షన్ ఇచ్చారు చూసారా. చాలా నీట్గా ఉంది చూడటానికి కూడా. మైక్రోఫోన్ ఉంది, మైక్రోఫోన్కి సంబంధించిన యాప్స్ 3, కెమెరా, మెసేజ్, ఈ 3 అయితే మైక్రోఫోన్ యూస్ చేసుకుంటున్నాయి అని చెప్పి మనకి చూపిస్తుంది చూసారా. అట్లాగే థర్డ్ పార్టీ యాప్స్ కానీ వైరస్కి సంబంధించిన యాప్స్ ఏమన్నా ఉంటే కనుక ఇక్కడ నుంచి మనం ఈజీగా ఐడెంటిఫై చేసేసుకోవచ్చు ఏ పర్మిషన్ తీసుకుంటుంది అనేది. ప్రైవసీ ప్రొటెక్షన్ కూడా మంచిదే. నెక్స్ట్ సెక్యూరిటీ గురించి మాట్లాడుకుంటే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే చాలా ఫాస్ట్గా ఉంది. అట్లాగే ఫేస్ అన్లాక్ అయితే దీనిలో ప్రొవైడ్ చేయలేదు. ఓవరాల్గా ప్రీవియస్ వర్షన్కి సంబంధించి దీనికి కంపేర్ చేస్తే DotOS అయితే చాలా ఇంప్రూవ్ చేశారు. చూడటానికి చాలా నీట్గా ఉంది, చాలా ఫాస్ట్గా కూడా ఉంది. ఇంక్లూడ్ బిల్డ్తోనే మనకి కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు, కానీ ఇది వచ్చేసి నార్మల్ కెమెరానే. ఇదైతే అంత పెర్ఫార్మెన్స్ ఏం లేదు. మీరు ఒకసారి కావాలి కెమెరా యాప్ ఏదైనా కావాలి అనుకుంటే కనుక గూగుల్ కెమెరా లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను చూడండి. గూగుల్ కెమెరా అయితే ఇన్స్టాల్ చేసుకుని యూస్ చేసుకోండి. DotOSకి సంబంధించిన రివ్యూ అయితే ఇది. ఇన్స్టాలేషన్ ప్రాసెస్ చూద్దాం. దానికి ఇన్స్టాలేషన్ కోసం మనకి ఇన్స్టాలేషన్కి ఈ ఫైల్స్ అయితే కావాలి. ఇది వచ్చేసి రోమ్ ఫైల్, ఇది వచ్చేసి డిజేబుల్ ఫోర్స్ ఎన్క్రిప్షన్, అట్లాగే ఇది మనకి లేటెస్ట్ ఫర్మ్వేర్ అండ్ వెండర్ ఫైల్. ఓకేనా, నేను 3 లింక్స్ కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను చూడండి. అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ చూద్దాం. ఇన్స్టాలేషన్కి ఫస్ట్ మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి సెట్టింగ్స్లో సెక్యూరిటీలో లాక్ స్క్రీన్ ఉంది కదా, లాక్ స్క్రీన్ సెక్షన్ అయితే మొత్తం టర్న్ ఆఫ్ చేసేసుకోండి. నన్ను ఉంది కదా, నన్ను మీద ట్యాప్ చేస్తే మనకి లాక్ స్క్రీన్ సెక్షన్ అయితే టర్న్ ఆఫ్ అయిపోతుంది. అట్ ద సేమ్ టైం మనకి గూగుల్ అకౌంట్ ఏమైనా ఉంటే కనుక మీ డేటా ఏమైనా బ్యాకప్ చేసుకోవాలి అంటే కనుక బ్యాకప్ చేసేసుకోండి. ఒకవేళ లేదు అంటే కనుక ఒకసారి మీరు గూగుల్ అకౌంట్ ఓపెన్ చేసుకుని సింక్ నౌ అని ట్యాప్ చేసి సింక్ చేసుకున్న తర్వాత ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అయితే చూడండి. ఓకేనా, మీరు స్టాక్ ఆండ్రాయిడ్ వర్షన్ యూస్ చేస్తే కనుక ఈ ప్రాసెస్ అయితే చేయండి. ఒకవేళ మీరు MIUI వర్షన్ యూస్ చేస్తున్నట్లయితే కనుక సెట్టింగ్స్ ఓపెన్ చేసుకుని సెట్టింగ్స్లో MIUI అకౌంట్, గూగుల్ అకౌంట్ 2 రిమూవ్ చేసేసుకోండి. 2 రిమూవ్ చేసుకున్న తర్వాత పాస్వర్డ్స్ అండ్ సెక్యూరిటీస్ ఉంది కదా, దీనిలో ఓపెన్ చేసుకుని దీనిలో మనకి పాస్వర్డ్ సెక్షన్ మొత్తం టర్న్ ఆఫ్ చేసేసుకోండి. టర్న్ ఆఫ్ చేసుకుని తర్వాత మొబైల్ అయితే పవర్ ఆఫ్ చేసేయండి. పవర్ ఆఫ్ చేశాక పవర్ బటన్, వాల్యూమ్ అప్ 2 ప్రెస్ చేసి పట్టుకుంటే మనకి రికవరీ అయితే ఓపెన్ అవుతుంది. రికవరీ ఓపెన్ అయ్యాక అడ్వాన్స్డ్ వైపులోకి వెళ్ళి డైలీ క్యాచ్ సిస్టమ్ వెండర్ డేటా ఇక్కడ వరకు సెలెక్ట్ చేసుకుని ఫార్మేట్ చేసేసుకోండి. ఫార్మేట్ చేశాక ఇన్స్టాల్లోకి వెళ్ళి మీ ఫైల్స్ ఎక్కడ డౌన్లోడ్ అయినా ఒకసారి చూసుకోండి. చూసుకుని ఆ ఫోల్డర్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఇక్కడ మనకి చూపిస్తుంది కదా ఫర్మ్వేర్ అండ్ వెండర్ ఫైల్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకుని ఇన్స్టాల్ చేసేయండి. వెండర్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసిన తర్వాత DotOS ఉంది కదా, రోమ్ ఫైల్ని సెలెక్ట్ చేయండి. రోమ్ ఫైల్ సెలెక్ట్ చేసుకున్నాం కదా, రోమ్ ఫైల్ సెలెక్ట్ చేసుకుని దీన్ని కూడా ఇన్స్టాల్ చేసేసేయండి. అట్లాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా, నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. అట్లాగే లైక్ కూడా పడేసేయండి, కొంచెం ఇంట్రెస్ట్గా చేయడానికి కొంచెం నాకు కూడా కొంచెం సపోర్ట్గా ఉంటుంది. ఇన్స్టాల్ అయింది కదా, ఇన్స్టాల్ అయ్యాక నెక్స్ట్ డిజేబుల్ ఫోర్స్ ఎన్క్రిప్షన్ ఉంది కదా, డిజేబుల్ ఫోర్స్ ఎన్క్రిప్షన్ కూడా సెలెక్ట్ చేసుకుని దీన్ని కూడా ఇన్స్టాల్ చేసేసేయండి. ఇన్స్టాల్ అయింది కదా, అయ్యాక వైప్ చెక్స్ అని ఉంది సార్ ఇక్కడ ఆప్షను, దీని మీద సెలెక్ట్ చేసి దీన్ని ఫార్మాట్ చేసేసేయండి. మ్యాండేటరీ ఏం కాదు ఇది. నెక్స్ట్ రీబూట్ సిస్టమ్. DotOS లోగో అప్డేట్ చేశారు చూడండి.
అంతకుముందు అయితే లోగో వేరే రకంగా ఉండేది, ఇది కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు. ఇంచుమించుగా కొంచెం మన OnePlus OS ఉంది చూసారా, OnePlus OS లోగోకి 3D ఎఫెక్ట్ యాడ్ చేస్తే ఎట్లా ఉంటుందో అలా ఉంది కదా చూడటానికి. సెటప్ కంప్లీట్ చేద్దాం. ఇది ఫ్రెండ్స్ చూసారు కదా, DotOS 5.0 మన Redmi K20 Proలో ఎలా ఇన్స్టాల్ చేయాలి అండ్ రివ్యూ గురించి మాట్లాడుకున్నాం కదా. ఈరోజు వీడియో అయితే ఇది. వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు బాయ్.